ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని వై జంక్షన్ లక్ష్మీపురం వద్ద ఆగి ఉన్న కారులో నుండి 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ డీసీపీ మహేశ్వర్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నందిగామ పట్టణంలో వై జంక్షన్ వద్ద లక్ష్మీపురంలో ప్లాట్ల సమీపంలో మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ గల ఒక కారు ఉదయం నుంచి నిలిచి ఉండడంతో అనుమానం వచ్చిన ప్లాట్ల యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా దానిలో 120 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అలాగే జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద పంట పొలాల వద్ద గంజాయిని తరలిస్తున్న మరో కారును తనిఖీ చేయగా 80 కేజీల గంజాయి లభ్యమైనట్టు డీసీపీ తెలిపారు. ఈ 2 కార్లను వదిలి పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కార్లను స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన గంజాయి ఖరీదు సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. గంజాయిని విశాఖ నుండి విజయవాడ, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల కోసం 4 బృందాలను హైదరాబాద్, మహారాష్ట్ర పంపించినట్లు డీసీపీ మహేశ్వర్ రాజు వెల్లడించారు.